వారం తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తామంటే ఒక ఎంటర్టైన్మెంట్. 2 గంటల ముందు వెళ్ళి టికెట్స్ కోసం క్యూలో నించోవడం అంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఇంట్లో చేసిన చెక్లాలు చెగోడీలు తీసుకెళ్లి సినిమా చూస్తూ తినడం అంటే ఒక ఎంటర్టైన్మెంట్. అంతెందుకు, దూరదర్శన్లో ప్రతి గురువారం 1 గంట వచ్చే చిత్రలహరి చూడడం అంటే అదొక ఎంటర్టైన్మెంట్. అసలు ఈ ఎంటర్టైన్మెంట్స్ కోసం వారం అంతా ఎదురు చూడడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడైతే అంతా ఒక ఓటీటీ మైండ్. ఒక గ్లాస్లో టీ పట్టుకుని టీవీ ముందు కూర్చుని ఓటీటీని ఆన్ చేసి చూస్తుంటాం. అసలు ఓటీటీ అంటే ఫుల్ ఫామ్ ఎంతమందికి తెలుసు? ఈ వీడియో పాజ్ చేసి వేరే వాళ్ళ కమెంట్స్ చూడకుండా మీకు తెలిసింది కమెంట్ చేయండి చూద్దాం. మనం టీవీ ముందు కూర్చుని ఓటీటీలో ఏం చూడాలో డిసైడ్ చేసుకోవడానికి 1 గంట పడుతుంది. పోనీ డిసైడ్ అయ్యి ప్లే చేశాక అది కంటిన్యూ చేద్దామా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి ఇంకో 1/2 గంట పడుతుంది. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మొదటికే. ఇది వరకు సినిమా చూడాలంటే ఓన్లీ వన్స్ ఫటాఫట్ అని అయిపోయేది. ఇప్పుడు ఓటీటీలో సినిమాని సీరియల్లా చూస్తున్నాం. ఒక సినిమా కంప్లీట్ చేయడానికి మినిమం 3 రోజులు పడుతుంది. కుక్కర్ విజిల్ వస్తే పాజ్లో పెడతాం, కాలింగ్ బెల్ మోగితే పాజ్లో పెడతాం, ఫోన్ కాల్ వస్తే పాజ్లో పెడతాం, నేచర్ కాల్ వస్తే పాజ్లో పెడతాం. కొన్నేళ్ల ముందు సినిమా అంటే ఒక ఫీల్, డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ అన్నీ గుర్తుండేవి. ఓటీటీలో వచ్చాక ఇప్పుడు సినిమా పేర్లు కూడా మర్చిపోతున్నాం. సినిమాలు కాసేపు పక్కన పెడితే వెబ్ సిరీస్ కోసం కొంచెం మాట్లాడుకుందామా? ఈ రోజుల్లో వెబ్ సిరీస్ అంటే మన జీవితం లాగే ఉంటుంది. నడుస్తోంది నడుస్తోంది నీ మొహమంట జీవితం కదా అలా మెల్లిగా నడుస్తూనే ఉంటుంది. స్టార్టింగ్లో కన్ఫ్యూజను, మిడిల్లో రొమాన్స్, ఎండింగ్లో సస్పెన్స్. ఇదొక మహాసముద్రం. అయినా అర్థం కాక అడుగుతాను భయ్యా, మెజారిటీ ఆఫ్ ది వెబ్ సిరీస్ అన్నీ ఒకే ఫార్మాట్లో ఎందుకుంటాయి? మన స్కూల్లో యూనిఫామ్ లాగా ఒకే టైప్ ఆఫ్ సస్పెన్స్, అదే థ్రిల్లర్, అదే స్టోరీస్. ఇంకా సరిపోని ఒక వెబ్ సిరీస్ నచ్చింది అనుకుందాం, ఈవినింగ్ ఒకే ఒక ఎపిసోడ్ చూసి 8 గంటలకు ఆపేద్దామని అనుకుంటాం. తర్వాత సంగతి మీకు తెలిసిందేగా, రాత్రుళ్ళు 2 అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఇంకో దాని తర్వాత మరొకటి. చిన్న మెదడు ఇంకా చాలు ఆపరా, కళ్ళు కింద క్యారీ బ్యాగులు చూసుకో అని అంటుంది. పెద్ద మెదడు ఏం పర్లేదు, ఇదొక్కటి చూసి పడుకో అని అంటుంది. అప్పట్లో మా అమ్మ, మా అమ్మమ్మ, మా నానమ్మ చూసే సీరియల్సే బెటర్ బాసు. తరువాయి భాగం వచ్చే వారం, మనకి సరిపోతు శనివారం. అయినా సీరియల్ అంటే గుర్తొచ్చింది భయ్యా, అప్పట్లో హాలిడేకి ఎక్కడైనా వెళ్ళామనుకోండి హాయిగా ఉండేది. ఒక ఎపిసోడ్ తప్పించుకున్నామని. ఒకటి మిస్ అయితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడే. కానీ ఇప్పుడు అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటారు ఇంట్లో. దూరదర్శన్, ఆ తర్వాత ఈటీవీ, తర్వాత జెమినీ టీవీ, మరీ కొత్త సినిమాలు కావాలంటే సిటీ కేబుల్. ఒకే సినిమా ఫ్యామిలీ అంతా, చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కలిసి చూసేవాళ్ళు. మరి ఇప్పుడు అంటే మధ్య మధ్యలో మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఏం వినాల్సి వస్తుందో తెలియదు, ఏం చూడాల్సి వస్తుందో తెలియదు. అయ్యో డ్రామా. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ల కోసం డ్యూటీలో ఓటీ చెయ్యాలి లేదా చీటీ కట్టాలి. కానీ ఇలాగే కూర్చుని చూస్తుంటే ఒబెసిటీ మాత్రం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.